హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు బెండకాయ స్టఫ్డ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. సింపుల్గా టేస్టీగా చేసే ఈ బెండకాయ మసాలా కర్రీని ఇప్పటి వరకు చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇది రైస్ చపాతీలో దేనిలోకైనా బాగుంటుందండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ఈ కర్రీ కోసం నేను 1/2 kg బెండకాయలని తీసుకున్నానండి. ముందుగా లేత బెండకాయల్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో తుడిచి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక్కొక్క బెండకాయకు మొదలు చివర కట్ చేసి ఇలా మధ్యలో చీరండి. ఇలా అన్ని బెండకాయల్ని మధ్యలో చీరి పక్కన పెట్టండి. బెండకాయ స్టఫ్డ్ మసాలా కోసం లేత బెండకాయలైతే త్వరగా మగ్గి కూర రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో 1.5 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్స్ పల్లీ పొడి, 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోండి. కొబ్బరి పొడి ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని మసాలాలన్నీ బాగా కలిసేటట్టు కలపండి. ఇలా కలిపిన ఆ మసాలా పొడిలో 1 స్పూన్ వాటర్ పోసి మరోసారి బాగా కలపండి. ఇలా వాటర్లో తడపడం వల్ల బెండకాయల్లో మనం మసాలా స్టఫ్ చేసినప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. ఇలా కలిపెట్టుకున్న మసాలాను చీరి పెట్టుకున్న బెండకాయల్లో ఈ విధంగా కూర్చి పక్కన పెట్టండి. ఇలా అన్ని బెండకాయల్లో స్టఫ్ చేయండి. అన్ని బెండకాయల్లో స్టఫ్ చేయంగా మిగిలిన మసాలాను కర్రీలో వేస్తాం కాబట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క బెండకాయని ఇలా ప్యాన్లో వేసుకుని ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఆయిల్ ఎక్కువ యూజ్ చేయటం లేదండి, బెండకాయలని షాలో ఫ్రై చేస్తున్నాను కాబట్టి తక్కువ ఆయిల్ వేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఆయిల్ ఎక్కువ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా అన్ని బెండకాయల్ని ప్యాన్లో పేర్చుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని మూత పెట్టి మరో 2 నిమిషాలు అటువైపు కూడా మగ్గనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన బెండకాయల్ని ప్యాన్లో పేర్చి లో ఫ్లేమ్లో షాలో ఫ్రై చేసి అదే ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో 1 కప్పు పెరుగు వేసుకుని స్మూత్గా వచ్చే వరకు బీట్ చేయండి. ఇలా బీట్ చేసిన పెరుగులో కొంచెం వాటర్ పోసి మరోసారి కలుపుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు ప్యాన్లో 2 గిన్నెల ఆయిల్ వేసుకుని దానిలో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు వేసుకుని 3-4 వెల్లుల్లిపాయలు, 3 కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి వీటన్నిటినీ దోరగా వేయించండి. ఇలా దోరగా వేగిన తర్వాత దానిలో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ పసుపు, స్టఫ్ చేయగా మిగిలిన మసాలా వేసి వీటన్నిటినీ కలుపుతూ వేయించండి. ఇలా పూర్తిగా వేగి నూనె పైకి తేలిన తర్వాత దానిలో మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న పెరుగును వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి అంతా బాగా కలపండి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ కారం వేసి మరోసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న పెరుగులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను వేసుకుని పెరుగులో బెండకాయలను బాగా కలిపి 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకుని కొంచెం కొత్తిమీర చల్లి దించేయండి. అంతేనండి, వేడి బెండకాయ స్టఫ్డ్ మసాలా కర్రీ రెడీ అయిందండి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.